హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ బ్రోస్ 718. ఈరోజు సాటర్డే కాబట్టి డబుల్ హెడర్ అయితే ఉండబోతుంది. అండ్ ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యలో అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ 3:30కి అయితే ఉండబోతుంది. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ వచ్చేసి సాయంత్రం 7:30 PM అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మ్యాచ్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో అయితే జరుగుతుంది. అండ్ ఈ హోమ్ గ్రౌండ్ స్టాట్ చూసుకున్నట్టయితే ఈ హోమ్ గ్రౌండ్లో టోటల్గా 97 IPL మ్యాచెస్ అయితే జరిగాయి. అండ్ అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 47 టైమ్స్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 49 టైమ్స్ అయితే గెలిచారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మంచి టోటల్ అయితే పుటప్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే రెండు టీంలు 37 మ్యాచెస్ ఆడారు. అండ్ ముంబై ఇండియన్స్ 21 టైమ్స్ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 16 టైమ్స్ గెలిచారు. సో అప్పర్ హ్యాండ్ ముంబై ఇండియన్స్ ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్ వర్సెస్ KKR ముంబై ఇండియన్స్ మంచి విక్టరీతో వస్తున్నారు కాబట్టి మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా లక్నో పైన గెలిచొస్తున్నారు. సో ప్లేయింగ్ లెవెన్లో ఏ చేంజెస్ ఉన్నాయి. ముందు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, రికెల్టన్ ఓపెనర్స్, తిలక్ వర్మ, నెంబర్ 3, నెంబర్ 4 రుదర్ఫర్డ్, నెంబర్ 5 నవాందీర్, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 8 మయాంక్ మార్కండే, నెంబర్ 9 గజన్ఫర్, నెంబర్ 10 రెడ్ బోల్ట్, నెంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్గా KL రాహుల్, ప్రథమ్ నిశాంక, నెంబర్ 3లో నితీష్ రాణా, నెంబర్ 4లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 5లో విప్రాజ్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 8లో లుంగి ఎన్గిడి, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 నటరాజన్, నెంబర్ 11 ముఖేష్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ. ఈ మ్యాచ్లో నేను కీ బ్యాటిల్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ అక్షర్ పటేల్ అయితే ఉండబోతుంది. వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూసుకుంటే 68 బాల్స్ ఫేస్ చేశాడు, 60 రన్స్ కొట్టాడు, ఒకసారి అవుట్ అయ్యాడు, 25 బాల్స్ డాట్ బాల్స్, 5 బౌండరీస్. అండ్ స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది, 88.2. అండ్ యావరేజ్ చూసుకుంటే 60.0 ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్ వర్సెస్ KKR ముంబై ఇండియన్స్కి ఓపెనర్ నుంచి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. అండ్ ఇద్దరు ఓపెనర్స్ కూడా 50+ రన్స్ అయితే స్కోర్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా నాకైతే ఎక్స్పెక్ట్ చేశాడు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ కూడా మంచి నాకైతే ఆడారు ఓపెనర్స్. అండ్ బ్యాటింగ్లో సమీర్ రిజ్వీ కూడా మంచి నాకైతే ఆడాడు. 47 బాల్స్లో 70 రన్స్ కొట్టి 148.94 స్ట్రైక్ రేట్తో అయితే ఆడాడు. ఈ మ్యాచ్ అయితే చాలా బ్లాక్ బస్టర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ అయితే బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ యొక్క హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్ గ్రౌండ్ అయితే జరుగుతుంది. ఈ గ్రౌండ్లో 44 మ్యాచెస్ అయ్యాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 22 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 22 టైమ్స్ అయితే గెలిచాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ వర్సెస్ CSK RR మంచి విక్టరీతో వస్తున్నారు. బట్ గుజరాత్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్తో అయితే ఓడిపోతుంది. కానీ వాళ్ళ దగ్గర మంచి బౌలర్స్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ మొహమ్మద్ సిరాజ్. అండ్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే RR ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, నెంబర్ 3 జురెల్, నెంబర్ 4 హిట్మ్యాన్, నెంబర్ 5 రియాన్ పరాగ్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఆర్చర్, నెంబర్ 8 బర్గర్, నెంబర్ 9 సందీప్ శర్మ, నెంబర్ 11 రవి విష్ణయ్, నెంబర్ 11 బ్రిజేష్, ఇంపాక్ట్ ప్లేయర్ డివాన్ ప్రిటోరియస్. అండ్ గుజరాత్ టైటన్స్ చూస్తే ఓపెనర్ సాయి సుదర్శన్ అండ్ గిల్, నెంబర్ 3 జాస్ బట్లర్, నెంబర్ 4 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6 షారుఖ్ ఖాన్, నెంబర్ 7 రాహుల్ త్రిపాఠియా, నెంబర్ 8 రషీద్ ఖాన్, నెంబర్ 9 రబాడా, నెంబర్ 10 అశోక్, నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ ఉండబోతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో నేను కీ బ్యాటిల్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ జైస్వాల్ అయితే అనుకుంటున్నాను. పవర్ ప్లేలో 51 బాల్స్ ఫేస్ చేసి 69 రన్స్ అయితే కొట్టాడు. ఒకసారి కూడా అవుట్ అవ్వాలి. 26 డాట్ బాల్స్, 11 బౌండరీస్, 2 సిక్సెస్ అండ్ స్ట్రైక్ రేట్ 135.3 అవుతుంది. అండ్ ఈ రెండు మ్యాచ్లు ఈరోజు చాలా చాలా బాగా అయితే ఉండబోతున్నాయి. అండ్ ఈరోజు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.